చెప్తున్నాను. సరే గురుగారు, చెప్పు. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? అది నువ్వు కనిపెట్టాలి, అది నువ్వు ప్రయత్నం చేసి కనిపెట్టాలి. మీ 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 దృష్టిలో మీరేం చెప్పాలనుకుంటారు దేవుడు ఉన్నారన్న క్వశ్చన్కి? నా ఎక్స్పీరియన్సు, నా జీవితంలో నేను చూసిన దాన్ని బట్టి ఉన్నాడు. అంటే దేవుడు ఉన్నాడని ఏ ప్రామాణికంగా చేసుకొని చెప్తున్నారండి? నీకు మెదడుందా? ఉన్నది. చూపించు. కనపడుతుంది. కనపడుతుంది. అది కనపడుతుంది. మన జిరాక్స్ సెంటర్కి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా దాకాలకు పోతే మెదడు ఎట్లుంటది, కోడి మెదడు ఎట్లుంటది, మనుషుల మెదడు ఎట్లుంటది తీసి చూపించగలుగుతారు కదా డాక్టర్. కదా, మెదడు చూపిస్తావు. మరి గాలిని కూడా చూపిస్తారు. ఎక్కడ చూపిస్తావు? ఎందుకు చూపారు? ఎక్కడ చూపిస్తారు? చూపిస్తారు. దానికి గాలిని చూపించే పరికరాలు ఉన్నాయి. గాలిని చూపిస్తారా? చూపిస్తారు. ఫీల్ అవుతారా? సరే, నీ మాటకే వద్దాం. సరే, ఇప్పుడు ఇందాక చేతికి ఏం రాశాను? అది అది రాశారు, బృందావన్ సెంట్ రాశారు. దాన్ని చూపిస్తావా, ముక్కుతో ఫీల్ అవుతావా? రెండు. దాని స్మెల్ వస్తుంది, మీరు పూసినప్పుడు కొంత వాటర్ లిక్విడ్ లెక్క కనపడదు నాకు. స్మెల్ ఎలా కనపడుతుంది? ఎందుకు కనిపెట్టాలి? స్మెల్ కూడా కనిపెట్టవచ్చు. అది బ్యాడ్ స్మెల్, గుడ్ స్మెల్? దేని ద్వారా కనిపెట్టావు? కంటితోనా, ముక్కుతోని? ఫీల్ అయ్యావు. అవునా? అవును. కంటితో కాదు, ప్రతిదీ కంటికి సంబంధించింది కాదు. ఇలాంటి పిచ్చి ప్రశ్నే కొంతకాలం క్రితం ఒక ఆయన అడిగాడు, దేవుని చూపిస్తావా అని. అంటే ఆయన అదే చూపిస్తాను అన్నాడు. ఆయనతో పాటు ఆయన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. చూపిస్తాడు కదా అనుకున్నాడు. ఆయన గమ్ముని ధ్యానంలో కూర్చున్నాడు. సాయంత్రం అయింది, రాత్రి అయింది. ఏమేస్తుంది అప్పుడు? మర్నాడు కూడా పట్ల కష్టపడి ఉన్నాడు. ఏం వేస్తుందన్న? ఆయన వెళ్ళి అడిగాడు, సార్ ఏమైనా పెట్టండి అన్నాడు. ఎందుకు పెట్టాలన్నాడు. ఈ స్వామీజీ ఏం తాగట్లే, ఏం తినట్లే, గమ్ము కూర్చున్నాడు నిరాహార. వీడు ఏమైనా ఏం పెట్టాలన్నాడు. ఆకలేస్తుంది అన్నాడు. ఏది చూపించన్నాడు. ఏం చూపించేదే? ఆకలేస్తుంది అన్నాడు. అదే చూపిస్తే పెడతా అన్నాడు. అది చూపించేది కాదు, ఫీల్ అవ్వాలి ఎవడికాడు అన్నాడు. ఇది కూడా అంతే, దైవం కూడా. అందుకే వేదం సంస్కృతంలో మన పురాణాల్లో ఏం చెప్తుంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అసలు మన ప్రయారిటీలో దేవుడి కంటే ముందు నువ్వెవరు, నేను ఎవరు, అది తెలుసుకోమని చెప్తుంది మన సంస్కృతి. నిన్ను నువ్వు కనిపెట్టు అంటుంది. తర్వాత దేవుడు ఉన్నాడు, నో డౌట్. కానీ